రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ కాల్ చేసిన ఆయన యాసంగి పంట పూర్తయ్యే వరకు పొలాలకు సాగునీరు అందించాలన్నారు. మిడుమానేరు జలాశయం నుండి 1 టీఎంసీ నీటిని రంగనాయక్ సాగర్లోకి ఎత్తిపోయాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో గత 4 ఏళ్లుగా యాసంగి పంటకు రంగనాయక సాగర్ కాలువల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని హరీష్ రావు అన్నారు. ఈ ఏడాది కూడా సాగు పూర్తయ్యేదాకా నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 50,000 ఎకరాల్లో పంటలు పండిస్తున్న రైతుల పక్షాన కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ కాల్ చేసిన ఆయన యాసంగి పంట పూర్తయ్యే వరకు పొలాలకు సాగునీరు అందించాలన్నారు. మిడుమానేరు జలాశయం నుండి 1 టీఎంసీ నీటిని రంగనాయక్ సాగర్లోకి ఎత్తిపోయాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో గత 4 ఏళ్లుగా యాసంగి పంటకు రంగనాయక్ సాగర్ కాలువల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని హరీష్ రావు అన్నారు. ఈ ఏడాది కూడా సాగు పూర్తయ్యేదాకా నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 50,000 ఎకరాల్లో పంటలు పండిస్తున్న రైతుల పక్షాన కోరుతున్నామన్నారు.